పాయింట్లోకి రండి. ముందుగా ఒకటే లక్ష్మణ గారు నేను అడిగేది ఏంటంటే, లక్ష్మణ గారు ముందు నేను మీకు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా, మధ్యలో మీరు కల్పించుకోవద్దు దయచేసి. ఎందుకనంటే మీరు చూపించిన వీడియో ఉంది కదా, దాని ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్పీకర్గా లేక ముందు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలను మీరు ఇవాళ ఇప్పుడు ఈ డిబేట్లో వినిపించడం జరిగింది. ఆవిడ చేసిన డాన్సులకి ఎగిలి ఆగవయ్య నువ్వు అవకాశం లక్ష్మణ్ కూర్చోవయ్యా నువ్వు టైం వేస్ట్ క్రాస్ టాక్ చేస్తా మాట్లాడి తిను తర్వాత నువ్వు మాట్లాడు. ఓటవరం గారు ఎన్నికల ప్రచారంలో ఆడుతా ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి ఇలాగా రోజా డాన్సులు వేసి ఇలాగా చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆయన మాట్లాడిన మాట అది వాస్తవమే. ఎవరు ఇవాళ డిబేట్ లో అనలేదని అంటలేదు. అది అసభ్యకరమైన పదజాలమేం కాదు. మీరు మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు నా కొడకలారా గీ కొడకలారా అని ఎందుకు తిట్టారు? వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్ని, ఇంట్లో సంబంధం లేని వాళ్ళ అమ్మని, వాళ్ళ పిల్లని, భర్తని, పిల్లల్ని తిట్టినప్పుడు ముద్దు పెట్టుకుంటారా? సంకలు ఎక్కించుకుని జోళ్ళాడతారా అండి మిమ్మల్ని తిట్టకుండా? ఆయన సభ్యసభ ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆ పదజాలంతో వదిలేశాడు ఆయన చెప్పుతో కొడతానని. అర్థంగా లక్ష్మణ్ రెడ్డి, ఇంకో విషయం నువ్వు దళితులకి అన్యాయం జరిగిందని మాట్లాడే విషయంలో దళిత డాక్టర్ని సుధాకర్ని చంపినప్పుడు నువ్వేమైపోయావు? ఎక్కడున్నా, ఏ పప్పులో ఉన్నావు నువ్వు? నేను మాట్లాడాక అన్నిటికీ సమాధానం చెప్పు. నువ్వు అడిగిన దాన్ని నేను సమాధానం గాయత్రి వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి. నేను ఒకసారి చెప్పొచ్చండి, ఆయన క్లియర్గా మాట్లాడండి. ఇందాక ఆయన మాట్లాడారు, మళ్ళీ వచ్చేసారు. బుజ్జి మాట్లాడండి. వర్మ గారు కాదండి, అతను దళితుల గురించి మాట్లాడతా ఈ లక్ష్మణ్ రెడ్డి అని అతను, నేను ఒకటే చెప్తున్నా లక్ష్మణరావుకి, దళితులు సుధాకర్ డాక్టర్ గారు చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏ బొక్కలో దూరావు, ఎక్కడన్నా ఏ ప్రెస్ నోట్ పెట్టానో మాట్లాడావా? అదే కాకుండా మీరు ఓట్ల కోసం నన్ను ప్రశ్నిస్తారంటే లక్ష్మణ్ నువ్వు మాట్లాడుతున్నావు దళితులకి నేను ముద్దు పెట్టనే పవన్ కళ్యాణ్ ఏం చేయలేదని నేను అది చెప్తున్నా. గతం కాదు ఇప్పుడు పరిస్థితి. ఈ వారంలో అరెస్టులు అవుతాయి, రెడ్ బుక్ ఓపెన్ అయ్యింది, రెడ్ బుక్ లీక్ అయిందని విపరీతంగా జరుగుతున్న ప్రచారం మీకు ఏమన్నా అందిందా? ఉప్పు ఎవరెవరుతారని సార్ 100% తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు. ఇదే డిబేట్ లో మనం ఒక 15 రోజుల ముందు 20 రోజుల ముందు మాట్లాడుకున్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు తహతహపడుతున్నారు, ఎవరు అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని ఏం చేయలేరు అని. తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది, అంతేగాని వైసీపీ వాళ్ళందరికీ శిక్ష కాదు మేము అనేది. తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అర్హుడు. వైసీపీ వాళ్ళు మీ లిస్ట్ లో ఏం సార్? వైసీపీ వాళ్ళు అందరూ తప్పు చేసినట్టే కదా మీ లిస్ట్ లోని. అందరు ఎందుకుంటారు సార్? అందరూ ఉండరు. తప్పు చేసిన వాళ్ళందరూ ఒక లిస్ట్ ఉంది, దాని పేరే రెడ్ బుక్. మనందరికి ఓపెన్ సీక్రెట్ ఏం కాదు, అది ఓపెన్ గా అందరికి తెలిసిన ఏమంటారు, అది ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసిన రహస్యం. అందరికి తెలుసు ఎవరెవరు ఎగస్ట్రాల్ చేశారు, ఎవరెవరు కుటుంబాల జోలికి వెళ్ళారు. అసలు లక్ష్మణ గారు మీరు మాట్లాడేటప్పుడు మనస్సాక్షి చంపుకుని మనం మాట్లాడకూడదు. ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, పార్టీలు ముఖ్యం కాదు, మన మనస్సాక్షిగా మన సమాజంలో రేపొద్దున ఇవాళ డిబేట్ లో మాట్లాడేసి వెళ్ళిపోతుంది కదా, రేపొద్దు సమాజంలో మనం మాట్లాడామంటే అది నిజాలు అయి ఉండాలి. నేను ఇస్తానని చెప్పాను కదా లక్ష్మణ్, మీరు రోడ్ చేసుకోండి, నేను ఇస్తాను. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? మనం మాట్లాడామంటే